హాయ్ అండి. రాత్రి మా బావ డీమార్ట్కి వెళ్ళారు. సరుకులు ఏం తెచ్చారో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదేమొచ్చి గోధుమ పిండి. ప్రతిరోజు నైటు చపాతీయే కదా, దానికోసం గోధుమ పిండి తెచ్చారు. ఇదేమొచ్చి ఎర్ర కందిపప్పు. మేము 1 సంవత్సరం అవుతుంది ఎర్ర కందిపప్పే వాడుతున్నాము. ఇది పెసరపప్పు ఫ్లేవర్ లాగే అనిపిస్తుంది. ఇదేమొచ్చి నార్మల్ కందిపప్పు. ఇవేమొచ్చి హ్యాండ్ కర్చీఫ్లు. ఇద్దరికి 2 ఒకేలాంటివి తీసుకొచ్చారు. ఏవైనా సరే ఒక్కలాంటివే తేవాలి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు. ఇదేమొచ్చి లైజాల్ బాటిల్ ఫ్లోర్ క్లీనింగ్ కోసం. ఇదేమొచ్చి పంచదార తీసుకొచ్చారు. మాకు టీలు కాఫీలు ఏం అలవాట్లేవు కదా, పంచదార పెద్దగా మాకు ఖర్చు ఉండదు. ఇదేమొచ్చి ఫెయిర్ అండ్ లవ్లీ అయితే ఈసారి చిన్నదే తీసుకొచ్చారు. ఇది పెరుగు ప్యాకెట్. నేను రాత్రి చూసుంటే ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని. నేను అసలు రాత్రి ఏం చూడలేదు ఏం తెచ్చారనేది. ఇదేమొచ్చి పాల ప్యాకెట్. ఇంకా చూసుకొని అక్కర్లేదు, ఇది కంపల్సరీగా పాడైపోయి ఉంటుంది, ఇరిగిపోయి ఉంటాయి పాలు. ఇదేమొచ్చి శనగపప్పు. పోపుల్లో వేసుకుంటాం కదా పచ్చి శనగపప్పు, అది నేను ప్రతి పోపులో కూడా శనగపప్పు వాడుతాను అనమాట. 1 కేజీ అయితే సరిపోద్ది మాకు ఈ మంత్కి అలాగా. ఇవేమొచ్చి లెగ్గిన్లు. నేనేమొచ్చి బ్లాక్ ఇంకా మెరూన్ 2 కలర్స్ తెమ్మన్నాను. ఇదేమొచ్చి మొత్తంగా 6 లెగ్గిన్లు తీసుకొచ్చేసారు. సరేలే, ప్రతి డ్రెస్కి కూడా మనకి ఇప్పుడు లెగ్గిన్ బాగా అలవాటు అయిపోయింది కదా, ఉంచుదాం, ఏనికి సెట్ అయితే దానికి అవసరం అవుతుంది. ఇవైతే బిస్కెట్ ప్యాకెట్. దీని బిల్ ఇక్కడే ఉండేది, ఇప్పటి వరకు చూశాను, ఇప్పుడు మిస్ అయింది, ఏమైపోయిందో కనిపించట్లేదు. సరే ఫ్రెండ్స్, ఉంటా. నా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.